ఈ బిల్వస్వర్గం గుహల గురించి స్థానికంగా ఒక కథ ప్రచారంలో ఉంది. 100 సంవత్సరాల క్రితం ఈ గుహల్లో మునులు నివసించేవారట. అయితే సమీపంలో ఉన్న కేకే కొట్టాల అనే గ్రామం నుంచి ఒక ఆవుల మంద ఈ కొండల దగ్గర మేతకు వచ్చేవట. ఆ మందలో ఒక ఆవు రోజు ఇటువైపుకొచ్చి తన అరుపు ద్వారా ఇక్కడుండే మునులందరినీ బయటికి పిలిచి పాలిచ్చి వారి ఆకలి తీర్చేది. అది గమనించిన ఆవుల కాపరి ఇక్కడున్న మునులను చూసి ఆశ్చర్యానికి గురవుతాడు. అప్పుడు ఆ మునులు, ఈ విషయం బయట ఎవ్వరికీ తెలియకూడదు, అందుకు బదులుగా నీకేం వరం కావాలో కోరుకోమని చెప్తారు. అప్పుడు ఆ ఆవుల కాపరి, స్వామి, ఆవులు మేత కోసం కొండలపైకి ఎక్కే ప్రయత్నంలో కొండ మీద నుండి కిందికి పడి కాలికి కాలిగిట్టలకు దెబ్బ తగిలి గాయపడుతున్నాయి, వాటికి త్వరగా గాయం మానిపోయేలాగా ఏదో ఒకటి చేయండి స్వామి అని వేడుకుంటాడు. అప్పుడు మునులు, నీవు ఏ చెట్టు యొక్క ఆకుతో వాటికి కట్టుకట్టినా గాయం త్వరగా మానిపోతుందని వరమిస్తారు. అయితే ఈ విషయం నువ్వు ఎవ్వరికీ చెప్పకూడదు, చెప్పిన మరుక్షణమే నీకు మరణం సంభవిస్తుందని షరతు పడతారు. వారి ఆదేశం మేరకు ఆవుల కాపరి తన జీవిత కాలమంతా అలాగే గడుపుతాడు. ఇక తన జీవితం ఆఖరి దశలో ఉందన్నప్పుడు ఈ విషయం గ్రామస్తులకు చెప్పి ఆయన చనిపోతాడు.